తన పేమెంట్ యూట్యూబ్ ఛానల్లో రేవంత్ రెడ్డి గారంట నటరాజన్ గారికి రాజ్యసభ రాకుండా చేసిన చెప్తున్నాడు. అరే ఓ చిల్లర్గా, అరే ఓ బేకార్గా, అరే ఓ ఫాల్తుగా నీ పేటిఎం బ్యాచ్, నీ కేటీఆర్ బ్యాచ్ కొంచెం తెలివి తెచ్చుకొని మాట్లాడంటారా? తిడదామంటే తిట్లు రావట్లేదు. మీలాంటి ఫాల్తు వాళ్ళని, మీలాంటి లుచ్చాగాళ్ళని తిడదామంటే తిట్లు రావట్లేదురా. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి చాలామంది ప్రముఖులు వాళ్ళ రాజకీయ వ్యవస్థ కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవ చేసిన, అటు బోసురాజు గారు కానివ్వండి మంత్రిగా అయ్యారు, ఇటు విశ్వనాథం గారు మంత్రిగా అయ్యారు, విశ్వనాథ్ గారు మంత్రిగా అయ్యారు, మీనాక్షి నటరాజన్ గారు పార్లమెంట్ సభ్యుడిగా అయితే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి మీనాక్షి గారికి ఒక మహిళకి ఇబ్బంది అయితే నీ ఏబ్రాస్ ఛానళ్లలో, నీ బేకార్ బలాదూర్ ఛానళ్లలో ఇష్టం వచ్చినట్టు నాశనారా దుర్మార్గులారా మీరు. నీకేం తెలుసు? సొంత చెల్లెనే బయటికి పంపినావు నువ్వు, తోడపుట్ట చెల్లెని బయటికి పంపినా నువ్వు, రక్తం పంచుకున్న బయటికి పట్టిన చెల్లెని బయటికి పంపిన నువ్వు, నీ సోషల్ మీడియా ద్వారా కాలువకుంట్ల కవితని దేవులపల్లి కవితగా మార్చిన నువ్వు, ఇంకొక మహిళ పైన సానుభూతి ఎట్లుంటుందిరా నీకు? కేటీఆర్ లాంటి లత్కోర్గాడు వెతికినా దొరకని ఒక చెత్త నా కొడుకు. ఒక మహిళ పైన బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా వ్యవహారం చేస్తూ ఉంటే కనీసం మద్దతు ఇవ్వకుండా, కనీసం సానుభూతి తెలవకుండా నీ తెలుగు స్క్రైబ్స్ ఛానళ్ళల్లో, నీ పేమెంట్ బ్యాచ్ యూట్యూబ్ ఛానళ్ళల్లో చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు. కేటీఆర్ లాంటి లుచ్చగాడు ఎతికినా దొరకడు. ఆ బలాదూర్ బక్వాస్ మాటలు బంద్ చేయండి. బీజేపీ పార్టీ క్రాస్ బి డిఎన్ఏనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. మహిళల పట్ల గౌరవం ఉండదు, కుటుంబం పట్ల గౌరవం ఉండదు, రాష్ట్ర ప్రజల పట్ల ఇష్టం ఉండదు. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మీనాక్షి నటరాజన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే మొట్టమొదటిగా ఆనందపడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నాకు కూడా అర్థం కాదు బీజేపీ పార్టీది. నామినేషన్ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు నిర్ణయాలు. ఈసీ కూడా బీజేపీ పార్టీ అనుబంధ సంఘ సభ్యులుగా పనిచేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ యొక్క అనుబంధ సంఘ సభ్యురాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఒక్కటి రాసి పెట్టుకోండి, అధికారం ఎవ్వరి సొత్తు కాదు, అధికారం ఎవ్వరి సొంతం కాదు.
అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ఉదయం సాయంత్రం అవుతుంది, సాయంత్రం రాత్రి అవుతుంది, సమయం తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో మేము కొట్టే దెబ్బ మీకు తరతరాలుగా గుర్తుంటే విధంగా ఉంటుంది. బీజేపీ నాయకులకు అధికారం ఉంది కదా, ఏదైనా చేస్తాం, ఏదైనా రాస్తాం, రాయండి, చేయండి. ఆ సమయానికి మీకు ఏం చేయాలో అది చేసి తీరుతాం. జార్ఖండ్లో ఎవరైతే రాజ్యసభ అభ్యర్థి అప్లికేషన్ పెడతాడో ఆయనకు 24 గంటల సమయం ఇస్తారు. ఎందుకు? ఎన్డీఏ అభ్యర్థి కాబట్టి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి ఈసీ బీజేపీ పార్టీ ప్రధాన అనుబంధ సంఘ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు దీనికన్నా ఇంకేం చేయగలుగుతారు? గతంలో ఓట్ల చోరీ, ఇప్పుడు సీట్ల చోరీ. దొంగతనానికి ఐడి కార్డు, దొంగతనానికి ఆధార్ కార్డు, దొంగతనానికి ఏ కార్డు అయినా ఉంటే దానికి నిలువెత్తు రూపం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ యొక్క క్రాస్ బిట్ డిఎన్ఏ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ. మీకు భవిష్యత్తు లేదు. ఎవరైతే రాక్షస ఆనందాన్ని పొందుతారో, ఎవరైతే మీరు చూడొచ్చు, సీతాదేవిని అపహరించిన రావణుని గతి మీరు మర్చిపోకండి. అదే గతి పడుతుంది బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీకి వారి నాశనం వారే కోరుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నా ఉన్నారు మీలాంటి దుర్మార్గమైన పాలనని. బీఆర్ఎస్ పార్టీ లాంటి లత్కోర్గాన్లు, దగుల్బాజీగాన్లు, మహిళల పట్ల, ఆడపడుచుల పట్ల గౌరవం లేని వాళ్ళు అందరూ ఆ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆడపడుచులకు, తెలంగాణ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కేటీఆర్ లాంటి దగాకోరు, లత్కోరు లాంటి వ్యక్తి వెతికినా దొరకడు, చూసినా కనబడడు. అహంకారంగా మాట్లాడే దుర్మార్గుల్ని గతంలో దోచుకున్న డబ్బుతో దుబాయ్లో పెట్టి మీ పేమెంట్ బ్యాచ్ గాన్లని దుబాయ్ హెడ్ క్వార్టర్ ద్వారా నడుపుతున్న ఈ లుచ్చాగాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనుకుంటువచ్చు దొరకము కదా, మమ్మల్ని పట్టుకోరు కదా, మేము ఇష్టం వచ్చినట్టు రాస్తాము, మేము చెప్పిందే సత్యం అని చెప్పే ఈ దుర్మార్గుల్ని పట్టుకున్న సమయంలో అప్పుడు చెప్తాం మీ గతి, మీ స్థితి, మీ మతి. మీలాంటి లుచ్చాగాళ్ళకు చెప్తున్నాం ఒకటే మాట, సొంత చెల్లెనే అవమానపరిచిన కేటీఆర్
కల్వకుంట్ల కవిత గారిని, దేవునపల్లి కవిత అన్న కేటీఆర్ వేరే ఆడపడుచుల పట్ల, వేరే మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంటుంది? భవిష్యత్తు లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ ఆడపడుచులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను చీపుర్లతో కొట్టే దినం దగ్గరలోనే ఉంది. చీపురు తిరిగేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్టే దినం అది దగ్గరలో ఉంది. దుర్మార్గులారా, రాసుకోండి. ఎంత రాస్తారో రాయండి. మీ కడుపులో ఉన్న విషయాన్ని కక్కినా కూడా ఆ విషయాన్ని మింగే బోలా శంకరుడే రేవంత్ రెడ్డి. మీరు ఎంత విషయం కక్కినా, మీరు ఎంత చిల్లర రాతలు రాసినా ఆ విషయాన్ని తన గొంతులో పెట్టుకునేంత శక్తి ఆ బోలా శంకరులాగా రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, ఉన్నది. తప్పులు రాస్తున్నారు. గత 10 సంవత్సరాలు తప్పులు రాయండి. తప్పులు చెప్పే ఈ దుర్మార్గులు గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఇప్పుడు వాళ్ళ పేపర్లలో నీతులు రాస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలు విధ్వంసం చేసి, గత 10 సంవత్సరాలు తెలంగాణ ఆగం చేసి ఇప్పుడు శ్రీరంగ రీతులు మాట్లాడుతూ ఉన్నారు, పురాణాలు మాట్లాడుతూ ఉన్నారు, పుణ్యకారాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలేదు కూడా లేదు. ధన్యవాదాలు మిత్రులారా.